నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని రెండు వేరువేరు ప్రాంతాలలో ఇద్దరు ప్రవాసులు మృతి చెందగా ఒక భారతీయుడు గాయాలతో హాస్పిటల్లో చేరాడు. వివరాల్లోకి వెళితే, కువైట్లోని ఆల్ కసూరు ప్రాంతంలో ఒక ఇంటి గృహ నిర్మాణం వద్ద పనిచేస్తూ ఉన్న ఈజిప్ట్ ప్రవాసుడు, భవన నిర్మాణ కార్మికుడు. అలాగే అతడు పనిచేస్తూ ఉన్నప్పుడు పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అతడు అప్పటికే మరణించినట్లు పారామెడికల్స్ ధృవీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి మృతదేహాన్ని తరలించామని చెప్పేసి అధికారులు తెలిపారు. అలాగే రెండవ ఘటనలో 7వ నెంబర్ రోడ్డు పైన ఫింటాస్ వైపు వెళుతూ ఉన్న మార్గంలో 3 వాహనాలు ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. నేపాల్కు చెందిన డ్రైవర్ నడుపుతూ ఉన్న ట్రక్కు, ఈజిప్ట్ డ్రైవర్ నడుపుతూ ఉన్న మినీ బస్సు మధ్య జరిగిన ప్రమాదంలో నేపాల్కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా భారతదేశానికి సంబంధించిన మరొక ప్రవాస కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్న. ఒకరవ నిదానంగా అయినా సరే కానీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇలా వేగంగా వెళ్ళడం, అలాగే వాహనాలను ఢీకొనడం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల ద్వారా 262 మంది మరణిస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది. అలాగే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.